చింతల్లోని కె వెంకన్న జూనియర్ కాలేజ్ దసరా సెలవుల అనంతరం తెరుచుకోకపోవడం విద్యార్థుల్లో అసంతృప్తిని కలిగించింది. దాదాపు 180 మంది విద్యార్థులు చదువుతున్న ఈ కళాశాల అకస్మాత్తుగా మూసివేయడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక సిబ్బంది షార్ట్ సర్క్యూట్ కారణమని చెప్పినప్పటికీ అసలు కారణం కాలేజీ యాజమాన్యం భవన అద్దె చెల్లించకపోవడమేనని విద్యార్థులు తెలిపారు. చదువు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన వారు కళాశాల పునఃప్రారంభాన్ని డిమాండ్ చేస్తున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ మణిక్ చందాలో ద్విచక్ర వాహనాన్ని ఇష్టానుసారంగా నడుపుతున్న 3 వ్యక్తులను ప్రశ్నించిన తర్వాత వారు తోటి వాహనదారులపై విచక్షణ లేని దాడికి దిగారు. ఈ దాడిలో 3 వ్యక్తులు తీవ్ర గాయాలు పొందగా బాధితులు గంజాయి మరియు మద్యం మత్తులో ఉన్నవారు తమపై దాడి చేస్తారని ఫిర్యాదు చేశారు. ఘటనపై నాచారం పోలీసులు వెంటనే స్పందించి 3 సైకో వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీ బంద్కు మద్దతుగా హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ నుంచి మూసరాంబాగ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. వందలాది బీసీ సంఘాలు, యువకులు, మహిళలు ఈ పాదయాత్రలో పాల్గొని బీసీల హక్కుల కోసం పెద్ద ఎత్తున వినమ్రతతో నిరసనలు చేశారు. 42% బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పించాలని, బీసీ సమాజానికి సరైన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏఐసిసి పరిశీలనలకు వహీరాబాద్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ, విధి విధానాలు మరియు ఇతర సంబంధిత అంశాలపై విశ్లేషణ జరిపారు. అలాగే పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు పరిశీలకుల బృందం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తోంది. సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీసీలకు 42% రిజర్వేషన్ రాజకీయ హామీ మేరకు తెలంగాణ బంద్కు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా బీసీల హక్కుల కోసం కృషి చేయడం, అసెంబ్లీలో బిల్లుల పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగిందని చెప్పారు. హైకోర్టు స్టే వచ్చినప్పటికీ కోర్టులో న్యాయపరంగా పోరాటం కొనసాగుతుందని, బీజేపీ నేతలను బీసీ హక్కులను గౌరవించడాన్ని కోరుతున్నారని వివరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో సుల్తాన్పూర్ మెడికల్ డివైన్ పార్క్లో హైవెల్స్ లైఫ్ స్టైల్ వైద్య పరికరాల పరిశ్రమ ప్రారంభం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. బీఆర్ఎస్ ఎక్స్టేజ్ 4 వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం తారక రామారావును పలకరిస్తూ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఎక్సైజ్ అధికారులు మద్యం షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిఐ కొండారెడ్డి తెలిపినట్లుగా మద్యం షాపుల్లో పనిచేసేవారు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కానింగ్ చేసి వినియోగదారులకు చూపించి విక్రయించాల్సిందిగా సూచించారు. ప్రభుత్వం యాప్ కేవలం మద్యం సీసాల స్కానింగ్ కు రూపకల్పన చేయబడింది. భవిష్యత్తులో బీరు సీసాలకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ సౌకర్యం అందిస్తారు. మద్యం బెల్ట్ షాపులకు సరఫరా చేసేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న పంటకు మద్దతు ధర అందక రైతులు భారీ నష్టాలకు గురవుతున్నారు. మార్కెట్లో కొనుగోలు జాప్యం, పెరిగిన రవాణా ఖర్చులు కారణంగా పంటను తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. వ్యాపారుల అనుమతి లేకుండా పంట కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రభుత్వ చర్యలతో తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బీహార్కు చెందిన కూలీ మరణించిన ఘటనలో మదనపల్లి 1 టౌన్ పోలీస్ శాఖ అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చుల్లో ఉంచింది. కుటుంబ సభ్యులు రాలేకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం అందించగా వారు అతని దహన సంస్కారాలను హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి మానవత్వాన్ని ప్రదర్శించారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ తెలిపారు. ఎవరూ లేని అనాథ మృతదేహాలకు తమ సంస్థ మత సాంప్రదాయం ప్రకారం సేవలందిస్తూ వారికి గౌరవం ఇచ్చేందుకు కృషి చేస్తుందన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మోటార్ వాహన ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని డీసీటీఓ సురేష్, మోటార్ వాహన ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది ఆటో డ్రైవర్లు, వాహనదారులు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో వచ్చే సేవింగ్స్ గురించి అవగాహన కల్పించి అనంతరం ఆర్టీఓ కార్యాలయం నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ అంతర్గత ఏసీబీ అధికారులు అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికార కార్యాలయంలో లంచం స్వీకరిస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి లంచం సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ చర్యలతో అవినీతిపై సీరియస్ పటిష్టత కనిపిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కంచికచర్ల గ్రామ పంచాయతీలో 27 లక్షల రూపాయల నిధులు గోల్మాల్ అయ్యాయి. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ నిధులు గోల్మాల్ విషయంపై 2 ఉద్యోగులు, బిల్ కలెక్టర్ వెంకటగుప్తా, జూనియర్ అసిస్టెంట్ షేక్ నాగులపై ఆరోపణలు వచ్చాయి. విజయవాడ పంచాయతీ డివిజన్ అధికారులు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు పంచాయతీ ఖజానాకు జమ చేయలేదని నిర్ధారించగా ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి తుది నివేదికను జిల్లా పంచాయతీ కమిషనర్ కలెక్టరేట్కు అందజేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లును పూర్తి స్థాయిలో అమలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి ఆహ్వానించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో బీసీ రిజర్వేషన్ కోసం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. భారతి చెప్పారు, తెలంగాణలో 56% బీసీలు ఉన్నప్పటికీ 42% రిజర్వేషన్ ఇంకా అమల్లోకి రాలేదు. స్థానిక ఎన్నికలు నిర్వహించలేకపోవడం వల్ల బీసీలు తీవ్రంగా వంచనకు గురవుతున్నారని, అందుకే బీసీ సంఘాలతో కలిసి నిరంతర పోరాటం ద్వారా 42% రిజర్వేషన్ అమలును సాధిస్తామని, రాష్ట్ర బంద్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు పెట్టినట్లు బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ నేతృత్వంలో సోదాలు చేపట్టి భద్రతా చర్యలు పర్యవేక్షించారు. ఈ పరిస్థితిని గమనించిన కలెక్టరేట్ కార్యాలయం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్రమత్తత తీసుకుని సురక్షా ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని 208 మంది మావోయిస్టులు ప్రత్యేక బస్సులో ఛత్తీస్గఢ్ జగదల్పూర్ చేరుకుని ప్రభుత్వం వైపు లొంగిపోయారు. వీరిలో పార్టీ అగ్రనేత వాసుదేవరావు అలియాస్ రూపేష్, ఆషన్న, 207 మంది సహచరులు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. మావోయిస్టు నేత ఆషన్న ప్రభుత్వానికి 153 ఆయుధాలను అప్పగించారు. ఇక లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్, రనిత, రాజు సాలెం, దన్నువెట్టి, రతనేలం వంటి ప్రముఖులు ఉన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్గా 400 కోట్లు విడుదల చేయబడినట్లు ప్రకటించారు. ఈ బోనస్ ద్వారా కార్మికుల కృషిని గుర్తించి వారికి తగిన గౌరవం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా మరియు పార్వతీపురం మండలంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నకిలీ మద్యంపై భారీ తనిఖీలు నిర్వహించారు. మొత్తం 169 మద్యం షాపులు, 20 బార్లు విజయనగరంలో, 56 షాపులు, 6 బార్లు పార్వతీపురంలో పరిశీలించారు. తనిఖీలలో నకిలీ మద్యం దొరకలేదు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన మద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పునరావృత చర్యలు తీసుకుంటోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండా గ్రామంలో యువజన భారత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భూమి పూజ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి స్థానిక రైతులు నిరసన వ్యక్తం చేశారు. వారు తమ భూములు అక్రమంగా ఆక్రమించబడ్డాయని, స్కూల్ నిర్మాణం జరపడంపై పెట్రోల్ ధర పెరగడం కారణంగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని తీసుకెళ్లి సమయంలో ఓ మహిళ ఆ వాహనాన్ని అడ్డుకొని దాడికి పెట్రోల్ పోసిన ఘటన చోటు చేసుకుంది. భవిష్యత్తును మార్చేందుకు సంస్కరణలు చాలా అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీ ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పోటీల విజేతలను రాష్ట్ర సచివాలయంలో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులు జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను అర్థం చేసుకుని పోటీల్లో పాల్గొనడం ఎంతో మంచి విషయమని సీఎం అభినందించారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో జిల్లా పరిషత్ పాఠశాల మధ్యాహ్న భోజనం నాణ్యత తగ్గడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యూనిఫామ్ ధరించి విద్యార్థులను అసభ్యంగా తిట్టి బెదిరింపులు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థుల భోజనంలో అన్నం సరిపోకపోవడం, కూరల్లో నీరు ఎక్కువగా ఉండటం, సాంబారు నీళ్లు నెమ్మదిగా ఉండటం, రోజుకు కేటాయించిన కోడిగుడ్లు మాయమవుతున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ వాష్ ఏరియా, బాత్రూంలు, వంటశాలలు అస్పష్టంగా ఉన్నట్లు సమస్యలు ఎదురవుతున్నట్లు వారు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ జైలు వద్ద ములకల చెరువు కల్తీ మద్యం కేసులో నిందితులను కస్టడీకి తరలించేందుకు వచ్చిన ఎక్సైజ్ అధికారులు స్థానిక పోలీసుల మధ్య హడావిడి సంభవించింది. నిందితులను సురక్షితంగా తరలించేందుకు ఎస్కాట్ సదుపాయం లేకపోవడంతో వారు ములకల చెరువుకు కాకుండా స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోనే విచారణకు లోబడతారని తెలిసింది. ఇక ఈ కారణంగా సబ్ జైలు పరిధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి, పండుగల సీజన్, పెళ్లిళ్ల కాలం కావచ్చిన డిమాండ్ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,35,250కి, 22 క్యారెట్ల ధర 1,21,725కి చేరింది. కిలో వెండి ధర 1,81,000కి చేరగా వచ్చే ఏడాది ఆరంభంలో బంగారం ధర 1.50 లక్షలు దాటే అవకాశం ఉందని నిపుణుల అంచనా. వరంగల్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ ఓ సొసైటీకి సంబంధించిన విషయంలో 75,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ లంచం డిమాండ్ జిల్లా అధికారి నాగమణి ఆదేశాల మేరకేనని సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో రేడ్ నిర్వహించి హరీష్ ను పట్టుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సమీపంలో రాశివ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. అయితే కారులో ప్రయాణిస్తున్న 4 సురక్షితంగా బయటపడడం తలనొప్పి తెలిసినట్లు తేలింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించడం పశ్చిమ ప్రాంత ప్రజలకు అన్యాయం కాబోతుందని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కోసం మార్కాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 35 వార్డుల నాయకులతో సమావేశం నిర్వహించి రాజకీయాలకు అంతరాయం లేకుండా సంతకాలు సేకరించాలని నిర్ణయించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం కేంద్రంలోని రైతు వేదిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపే లక్ష్యంతోనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయని ఆయన అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సిడిపిఓ ఇంద్రమ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. జైనూర్, సిర్పూర్, లింగాపూర్ అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ మహిళలు, బాలింతలు ఇందులో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సిఐ రమేష్, మార్కెట్ చైర్మన్ విశ్వనాథ్, ప్రభుత్వ వైద్యాధికారి అశోక్ తదితరులు పాల్గొని దీపజ్యోతి వెలిగించి గర్భిణీలతో కేక్ కట్ చేయించారు. పాల్గొన్న వారంతా పరిసరాల పరిశుభ్రత, పౌష్టికాహారం స్వీకరించడంపై ప్రతిజ్ఞ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని సిబ్యాల ఎర్రగన్ చెరువులో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి రైతుల సమక్షంలో 1,00,000 చేప పిల్లలను చెరువు నీటిలో వదిలిపెట్టారు. ఈ చేప పిల్లలను కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి తెప్పిస్తామన్నట్లు, చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కూడా పాల్గొని చేపలను నీటిలో వదిలారు. మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో మంచిరా నది వరద ఉధృతి పూర్తిగా తగ్గడంతో 62 రోజుల తర్వాత ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచి భక్తులకు ఏడుపాయల అమ్మవారి మూల విరాట దర్శనాన్ని కల్పిస్తున్నారు. గర్భగుడిని సంప్రోక్షణ చేసి మంజీరా జలాలతో పంచ అమృతాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం సహస్ర నామార్చన, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేసి విశేష అలంకరణ చేపట్టారు. అమ్మవారి దర్శనం మళ్లీ ప్రారంభం కావడంతో ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది.
సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో అస్వస్థతకు గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత సంవత్సరం కుమరవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో నిందితుడు ఫఖ్రుద్దీన్ తండ్రి బడే సాబ్ తన కొడుకును శిక్ష పడుతుందనే ఆందోళనలో కోర్టుకు వచ్చాడు. కోర్టు ప్రాంగణంలోని ఆందోళనతో అతని ఫిట్స్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వంలో చికిత్స పొందుతూ నిందితుడు తండ్రి బడే సాబ్ మరణించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ శివార్లో జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ ఢీకొని 12 గొర్రెలు మృతి చెందాయి. మాటేడు గ్రామానికి చెందిన బొల్లం వీరమ్మలు తన గొర్రెల మందను మేతకు తీసుకెళ్తుండగా వేగంగా వచ్చిన గ్రానైట్ లారీ వాటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 గొర్రెలు అక్కడికక్కడే చనిపోగా మరో 2 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో కాపు నాయకులు ఘనంగా నిర్వహించారు. రాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు తెలుగు భాష సాహిత్య అభివృద్ధికి ఆయన చేసిన కృషిని సమర్పించారు. కోలా ఆనంద్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు తెలుగు జాతి గర్వకారణమని, ఆయన పాలనలో తిరుమల అభివృద్ధి విశేషమని, రాయలసీమను రతనాల సీమగా మార్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు. హన్మకొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మధుసూదనాచారి తదితరులు మాట్లాడారు. బీసీలకు న్యాయం చేయాలనే డిమాండ్తో రేపు జరగబోయే బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వినయ్ భాస్కర్ ప్రకటించారు. కేసీఆర్ బీసీలను స్పీకర్లుగా నియమించారని, కాంగ్రెస్ జూటు మాటలతో సమాజాన్ని మోసం చేస్తుందని విమర్శించారు. మధుసూదనాచారి బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ బీసీ కులగణన మంత్రిత్వ శాఖ డిమాండ్లపై కాంగ్రెస్ అడ్డుకుంటే మరో తెలంగాణ ఉద్యమంలా పోరాటం చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక ఎన్నికలకు బీసీలు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. సర్వే ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రేపు ఆల్ పార్టీ బీజేపీ జేసీఏ ఆధ్వర్యంలో దుబ్బాక బంద్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరే ముందు యూసఫ్గూడలోని అంబేద్కర్ విగ్రహంపై పెద్ద పూలదండ వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్న అనంతరం ఆయన అక్కడి నుంచి తన నామినేషన్ ర్యాలీని ప్రారంభించారు. నంద్యాల జిల్లా ఆర్లగడ్డలో వెల్త్ అండ్ హెల్త్ మోసంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను టీడీపీ నాయకులు ఖండించారు. ఈ స్కామ్లో ఉన్న రాజారెడ్డి, వీరారెడ్డి వైసీపీలో లేరా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుడు మహేష్ రెడ్డిని పార్టీ నుంచి రాజీనామా చేయించామని, వైసీపీ కూడా తమ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాన్ని నిరూపించకపోతే ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు క్షమాపణ చెప్పాలని, అసత్య ప్రచారాలను చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో నిందితుడు యూట్యూబర్ అల్లా బక్షను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆయనకు విజయవాడ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని జూబ్లీ హిల్స్లో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సీఎం లేదా మంత్రుల సవాల్ విసిరారు. కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతూ దొంగ ఓట్లు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్కు ఓట్లు వేసేందుకు ప్రజలు బాధపడుతున్నారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం ప్రారంభం కావాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లాలో మోడీ సభ విజయవంతమైన సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్ర సహకారంతో అనంతపూర్ ఏరోస్పేస్ హబ్గా కోంపర్తిలో పెద్ద ఇండస్ట్రీ వస్తుందని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. రాయలసీమ అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
బీసీలకు 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ రేపు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ మద్దతు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్ జీవోపై హైకోర్టు స్టే విధించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టం ద్వారా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చినట్లు యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి తెలిపారు. బీసీ హక్కుల సాధన పోరాటానికి మద్దతుగా ఆర్టీసీ కార్మికులు బంద్లో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని రాంపల్లిలో రామాలయం వద్ద హనుమంతుని విగ్రహం ధ్వంసం కావడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. ఆలయం వద్ద నిరసనలో పాల్గొన్న ఆయన హైదరాబాద్లో హిందూ దేవాలయంపై దాడులు పెరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మత సామరస్యాన్ని విఘాతం కలిగేలా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రాచకొండ పోలీసులు 1.5 కోటి విలువైన హసీస్ ఆయిల్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టు చేశారు. మల్కరాజ్గిరి ఎస్ఓటి గడ్శేఖర్ పోలీసులు సంయుక్త సోదాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన 2 వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 5.1 కిలోల హసీస్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్కు చెందిన దేవి మాదిరి ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందింది. గత సంవత్సరం ప్రేమ వివాహం చేసుకున్న మాధుర్ని భర్త రవి, అత్తమామలు, ఆడపడుచులు వేధింపులకు గురిచేశారని తల్లి ఆరోపించారు. మాధురి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 33 మంది లబ్ధిదారులకు 32,58,671 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రోడ్ల పహాడ్కు చెందిన ఇంటర్ బైపీసీ విద్యార్థి పెద్దకొల్ల జగన్ నిన్న మధ్యాహ్నం చింతకుంట సమీపంలోని మంచిరా బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై జగన్ ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇక పోలీసులు క్లూ టీంతో కలిసి మంచిరా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం శివారు పెద్దగూడెం రోడ్డుపై పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు వేస్తున్న చెత్త, జంతు కళేబరాలు, మెడికల్ వ్యర్థాలతో రోడ్డుపై నడవలేని పరిస్థితి ఏర్పడింది. రోజు రాకపోకలు సాగించే 500 మంది కూలీలు, 100కు పైగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డులో ఉన్న శ్మశానం పక్కన రోడ్డుపైనే వ్యర్థాలు వేస్తున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పంచాయతీ అధికారులకు వెంటనే చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 5 వద్ద తమ ఇంటి ముందు బైకులు పార్కు చేయొద్దని చెప్పినందుకు సుమారు 30 మంది హాస్టల్ యువకులు ఒక కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. బైక్ సీటు కవర్ కట్ అయిందనే కారణంతో ఆగ్రహించిన యువకులు ఇంట్లోకి చొరబడి గృహిణిపై కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎస్సీ/ఎస్టీ హక్కుల సాధనకై అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎస్టీ రిజర్వేషన్ 25% పెంచాలని, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంలో సెక్షన్ 44 స్టేషన్ బెయిల్ రద్దు చేయాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, నిలిపివేసిన 28 రకాల ఎస్సీ/ఎస్టీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హాస్టల్స్, గురుకులాలను పర్యవేక్షించాలని, డిగ్రీ కళాశాలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా ధర్నా చేపడతామని హెచ్చరించారు. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. రీ ఎంట్రీలో చిరంజీవి ఏడాదికి 1 లేదా 2 సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావుపూడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. ఇది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీమిండియా క్రికెట్ అభిమానులందరూ మద్దతు హిట్ మ్యాన్ అని పిలుపునిచ్చే రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోహిత్
బ్యాట్ పట్టుకుంటే ప్రత్యర్థికి ఓటమి లభించేదనేది స్థాయిలో రికార్డులు సృష్టించాడు. జనవరి 12, 2026 రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలోని చారిత్రాత్మక WACA మైదానంలో ఆస్ట్రేలియన్ జట్టును వారి సొంత గడ్డపైనే ఓడించిన తీరు భారత క్రికెటర్ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది.